సంవత్సరం కిందికా మీదికా మరి కిందికేదవుతుంది మీదికేదవుతుంది ఏ పార్టీకి ప్రచారం ఉంది పలుకుబడి ఎవరిది కొట్లాడుతుంది ఎవరు నడుస్తుంది జూబిలీస్ లా కాంగ్రెస్ ఎట్టా పథకాలు అన్ని పండుకుంటున్నాయట పూర్తి స్థాయిలో పోతలేవట నిజమేనా పథకాలు పండుకుంటున్నాయి కానీ రూలింగ్ లో కాంగ్రెస్ ఉంది ఇక పబ్లిక్ కాంగ్రెస్ కే ఇస్తుంది ఓటు. ఓహో ఈ మొగోడు ఇట్ట తిప్పుతుండే గంటే అట్ట అంటావు అయితే టీఆర్ఎస్ కి గెలిచిన వాడు కాంగ్రెస్ కి వెళ్తాడు మళ్ళా అంతేనా అంతే మళ్ళా. ఓహో ఏం పని చేస్తుంది కోయిలాగా నేను ఏసీ పని చేస్తా. ఏసీ అమ్మో అయితే దీనికన్నా పైసలు బాగుంటాయి చెప్తా అదా నీకటి మాత్రం జిమ్మా తెలుగు రాదా कौन सा हमारे ज्यादा इधर जुबिलीस में भाई बोले ना कांग्रेस कांग्रेस है कांग्रेस अंतेना केसीआर नहीं है ना कैसे आता है बीजेपी कहाँ है बीजेपी ఓ పిల్లగా ఒక మాట చెప్పు ఇప్పుడు జూబిలీస్ లా పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుందా ఆయన చెప్పు పిల్లగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఈయన చెప్పు ఆ ముచ్చట ఆయనకు రాదు తెలుగు రాదు అందుకే నువ్వు చెప్పు నువ్వు చెప్పు अब यहाँ कंपटीशन बीजेपी में कांग्रेस में है नहीं कांग्रेस में टीआरएस में पूछ रहे हो. यहाँ पर मेरे को तो नहीं मालूम उसका यहाँ का नहीं मालूम मेरे को मैं यहाँ का नहीं हूँ ఇది మరి పోయిన పైన ఇదిగా పోయిన పైన కోయగా ఇది भाई टीआरएस कांग्रेस कहते टीआरएस कांग्रेस ఇప్పుడు తావన పడే एमआईएम आती को बीजेपी एमआईएम टीआरएस कांग्रेस 4 कंपटीशन లోపలికి వెళ్ళి జర్ర ఇసుంట గుంజుకొచ్చిన మూదారేసి మరి ఇది ఏం చెప్తుంది చెప్పినా నాది కర్ణాటక మరి పట్నాల వంతులో మొగోనివి పట్టణం అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ అన్న పెట్టినా పని చేయడానికి వచ్చిన పెళ్ళాన్ని చేసుకున్నావా లేదు ఇంకా లేదు ఇంకా లగా కాలే లేదు అవ్వలేదు. సరే మరి కర్ణాటకలో ఎట్టట్టు సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళది మంచిగా ఉందా సిద్ధరామయ్యది మొత్తం స్కామ్ కర్ణాటకలో అయితే ఎట్లా మొత్తం ఫ్రీ ఇస్తా అని చెప్పేసి మొత్తం అన్ని ఉల్టా పల్టా పనులు అమ్మా పడుకుందా మొత్తం ఉల్టా. మరి ఇప్పుడు తెలంగాణలో వచ్చిపోయే గిరాకీ శివలో ఏం పడుతుంది నీకు ముచ్చట్లు కర్ణాటకలో ఏం చేస్తారు అది ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ అన్ని ఫ్రీ ఫస్ట్ కర్ణాటకలో బస్ ఫ్రీ ఇచ్చినారు కదా మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ తర్వాత ఇక్కడ కూడా అదే చేశారు ప్లాన్ ఫ్రీ. ఇప్పుడు నీ పెళ్ళాన్ని తీసుకురా ఉగునా పోతుంది బస్సులో టికెట్ ఉండదు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఫ్రీ అవసరం ఉందా మనకి పబ్లిక్ కి అవసరం లేదు మనకి. మరి ఏం కావాలి మనకు పని చేసుకోవాలి ఎవరి వాళ్ళు చూసి ఓటు వేయాలి ఫ్రీ ఇస్తారని నమ్మరాదు ఎవరికి అట్టనా కోయిలాగా చాలా చిత్రమాడిదేనే ఇదే ఏమో అనుకున్నా కర్ణాటక కోయిలాగా కంచు కూడా కోయిలాగే మళ్ళీ కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తారు కదా ఫ్రీ ఇవ్వట్లేదు పర్సెంటేజ్ ఎక్కువ చేసినారు 30 వచ్చేది 60 వస్తుంది అది తెలియట్లేదు పబ్లిక్ ఎవరికి పర్సెంటేజ్ ఎక్కువ చేసినారు. ఎంత ట్యాక్స్ కూడా డబల్ అయింది కదా ఎవరికి తెలియదు మనకు కూడా అంత ఉందంట అయితే మొత్తం లోపల స్కామ్ అన్న ఫ్రీ ఇస్తారని చెప్పేస్తారు మొత్తం స్కామ్ అది పబ్లిక్ నమ్ముతున్నారు తెలిసిన వాళ్ళు నమ్మట్లేదు ఎవరు. ఇక్కడ కూడా అదే ప్లాన్ సేమ్ ప్లాన్ ఇక్కడ ఓడిస్తున్నారు తెలంగాణలో. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ఫుల్ ఫేమస్ మన కర్ణాటక ఫుల్ ఆయన బట్టి మనం నాకంటే ఎక్కువ ఉందా పవన్ కళ్యాణ్ పలుకుబడి నాకంటే ఎక్కువ ఉందా పవన్ కళ్యాణ్ పలుకుబడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మొత్తం కర్ణాటకలో చెప్తున్నారు ఆడు మంచి మనిషి.